నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు ఉన్నారు స్టార్ హాస్పిటల్స్ నుంచి ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ భరత్ గారు. ఈరోజు వారితో మాట్లాడి పెద్ద పేగు క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి, వస్తే దాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, దానికి ట్రీట్మెంట్ ఏంటి, దీని గురించి సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈ పెద్ద పేగు క్యాన్సర్ అంటూ ఉంటారు కదా, ఇది ఎందుకు వస్తుంది సార్? పెద్ద పేగు క్యాన్సర్ అంటే మనకి మెడికల్ టర్మినాలజీ చెప్పాలంటే కోలోరెక్టల్ క్యాన్సర్ అంటాం. మనకి రెక్టమ్ అనేది పెద్ద పేగులో లాస్ట్ 15 సెంటీమీటర్స్ ఆఫ్ పెద్ద పేగుని రెక్టమ్ అంటాం. దానికంటే ముందు ఉన్న పెద్ద పేగు అంతా కూడా కోలాన్. సో దీంట్లో రైట్ సైడ్ కోలాన్, లెఫ్ట్ సైడ్ కోలాన్, దాని తర్వాత పెద్ద పేగు మన రెక్టమ్ అనమాట. సో దీనికి రావడానికి మామూలుగా 2 రకాలుగా చెప్పుకుంటామండి. ఒకటేమో హెరిడిటరీ క్యాన్సర్స్ ఉంటాయి, అండ్ అదొక 15 to 20% ఛాన్స్ హెరిడిటరీ క్యాన్సర్స్ అంటే వంశపారపర్యంగా వచ్చే క్యాన్సర్స్ 15 to 20%. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పొరాడిక్ క్యాన్సర్స్ అంటే పేషెంట్ తన లోపల మ్యూటేషన్స్ వల్ల వచ్చినటువంటి క్యాన్సర్. మరి ఎందుకు వస్తుంది ఇది అనేసి అంటే యూజువల్లీ మనకి ఆహారపు అలవాట్ల ద్వారానే ఎక్కువగా చెప్పొచ్చు అనమాట. వన్ థింగ్ ఏంటంటే మన కన్జంప్షన్లో ఎక్కువ హై ప్రోటీన్ డైట్, హై ఫ్యాటీ డైట్ అండ్ లెస్ ఫైబర్ డైట్, ఫైబర్ తక్కువ ఉన్నా కూడా ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ స్మోక్డ్ ఫుడ్ తీసుకోవడము, ఆల్కహాల్, స్మోకింగ్, ఇవన్నీ కూడా పెద్ద పేగు క్యాన్సర్ రావడానికి కారకాలుగా చెప్పుకుంటాం. అండ్ ఎప్పుడు మరి కోలాన్ క్యాన్సర్కి వాట్ ఈస్ ద రీజన్ ఎందుకు అంటే మనం తిన్న ఆహారంలో ఏవైతే మనకి కార్సినోజెన్స్ ఉంటాయో, అంటే మనం ఎస్పెషల్లీ ఇంకొకటి చెప్పాలంటే ప్రిజర్వేటివ్స్, మన ఆహారంలో ఉన్నటువంటి ప్రిజర్వేటివ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కార్సినోజెనిక్గా అంటే కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్ కారకాలు. ఆ కెమికల్స్ అన్నీ కూడా మన పొట్టలోకి వెళ్ళిన తర్వాత, చిన్న పేగు నుంచి పెద్ద పేగుకి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతసేపు ఉన్నప్పుడు అది అక్కడ ఉన్న మ్యూకోజాన్ అంతా కూడా దాన్ని మ్యూటేషన్ చేసేటటువంటి, అక్కడ సెల్స్ లోపల డిఎన్ఏ మ్యూటేషన్ చేసేటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఆ టైంలో ఆ సెల్ అనేది విపరీతంగా కణ విభజన జరగడం వల్ల అది ట్యూమర్ లాగా ఫామ్ అవుతుంటుంది అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ క్యాన్సర్ డెవలప్మెంట్ కోసం. సో అన్ని క్యాన్సర్స్ మరి కార్సినోజెన్స్ వల్లనేనా అనేది అనుకుంటే కొన్ని వంశపారపర్యంగా వస్తుంటాయి. వాళ్ళలో ఏముంటుంది అంటే పాలిప్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫెమిలియల్ అడెనోమటోసిస్ పాలిపోసిస్ అంటారు. అంటే వాళ్ళ ఫ్యామిలీలో చాలామందికి కోలాన్ పాలిప్స్ ఉంటాయి అన్నమాట. సో నంబర్ ఆఫ్ పాలిప్స్ మామూలుగా 1 or 2 ఉండడం సహజం, బట్ కోలాన్లో పెద్ద పేగులో ఆల్మోస్ట్ 100 to thousands ఆఫ్ పాలిప్స్ ఉండడం అనేది ఒక జెనెటిక్గా వచ్చేటువంటి అదొక డిసీజ్ అనమాట. సో అందులో మనకి క్యాన్సర్ కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో పాలిప్స్ అనేటివి కూడా, కోలానిక్ పాలిప్స్ అనేటివి కూడా చాలా రోజులు ఉన్నప్పుడు అది ఏమవుతుందంటే ఇనిషియల్గా డిస్ప్లేషియా అంటాం, అంటే క్యాన్సర్ కంటే ముందు దశ, అది హై గ్రేడ్, లో గ్రేడ్ డిస్ప్లేషియా, హై గ్రేడ్ డిస్ప్లేషియా అండ్ క్యాన్సర్ అలా కన్వర్ట్ అవుతుంటాయి అనమాట. సో ఆ టైంలోనే మనము స్క్రీన్ చేసిన అవన్నీ కూడా మన పాలిప్స్ కనబడుతూ ఉంటాయి. అది కన్వర్షన్ ఒక దశ నుంచి ఇంకో దశకి కన్వర్ట్ అయ్యి మన పాలిప్స్ అనేవి క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అయితే సార్ మనం దీన్ని ఎట్లా సార్, ఎలాంటి లక్షణాలు కనపడతాయి మనకు పెద్ద పేగు క్యాన్సర్కి సంబంధించి? ఎస్పెషల్లీ మనకి రైట్ సైడ్ కోలాన్ అంటాము, అంటే బాడీలో మనకి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కోలాన్ ఉంటుంది. రైట్ సైడ్ కోలాన్లో ఎక్కువగా మనకి ఏంటంటే అనీమియా, అంటే మోషన్లో బ్లడ్ అనేది పడిపోవడం ఉంటుంది, అండ్ నల్ల రంగులో మోషన్ పడిపోవడం ఉంటుంది. సో బ్లీడింగ్ అనేది ఆ పాలిప్స్ నుంచి కానీ, ఆ అల్సర్ నుంచి కానీ, ఆ ట్యూమర్ నుంచి బ్లీడ్ అయిపోయి అది మనకి మోషన్ ద్వారా వచ్చే వరకు అది బ్లాక్ కలర్లో అయిపోతుంది అనమాట. సో సమ్టైమ్స్ ఇంకోటి ఏంటంటే ఫ్రెష్ బ్లడ్ రావడం, అదే మనం చెప్పినట్టు ఇంత రెక్టల్ క్యాన్సర్ ఉందనుకోండి, అందులో ఏంటంటే రెక్టమ్ అనేది చివరి భాగం అనమాట. మన మోషన్ అక్కడ కొద్దిసేపు స్టోర్ అవుతుంది, మనం ఎర్లీ మార్నింగ్ మోషన్ వెళ్ళే బిఫోర్ ఆ రెక్టంలో స్టోర్ అవుతుంది మోషన్ అనేది. సో అది మనం మోషన్ వెళ్ళినప్పుడు అందులో బ్లడ్ అనేది పడడము, అక్కడ ట్యూమర్ ఉంటే మోషన్తో పాటు బ్లడ్ పడడము, అండ్ సమ్ టైమ్ ఏంటంటే పెయిన్ఫుల్ డిఫికేషన్ ఉంటుంది. ఇంకొన్నిసార్లు ఏంటంటే రెక్టంలో ట్యూమర్ వల్ల అది వాటర్ సీక్రెషన్ ఎక్కువ చేస్తుంది అనమాట. అది వాళ్ళకి మోషన్ రాకపోయినా కూడా అందులో వాటర్ కంటెంట్ అనేది అయిపోయి తన మోషన్ వస్తుంది అనుకొని మోషన్ పాస్ చేయడానికి వెళ్తారు, బట్ మోషన్ పోకుండా ఎక్కువ వాటరీ డిశ్చార్జ్ లాగా పోతుంటారు అనమాట. సో అలా వెళ్ళిన తర్వాత కూడా దాన్ని స్పూరియస్ డయోరియా అంటాం అనమాట. అంటే దే ఫీల్ దట్ సమ్ మోషన్ ఏదో వస్తుందని చెప్పేసి వెళ్తారు, బట్ మోషన్ ఏమి వెళ్ళరు, జస్ట్ ఓన్లీ వాటర్, బ్లడ్, మ్యూకస్ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో దాన్ని స్పూరియస్ డయోరియా, దట్ ఈస్ వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఆఫ్ రెక్టల్ క్యాన్సర్. అండ్ ఇన్కంప్లీట్ సెన్స్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ అంటాం,
అంటే మోషన్ వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ నేను సరిగా వెళ్ళలేదు అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. ఎందుకు అంటే ఆ ట్యూమర్ అక్కడ ఉండడం వల్ల మన బ్రెయిన్కి ఆ సెన్సేషన్ అలా పంపిస్తూ ఉంటుంది అది. సో దాన్ని సెన్స్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ అంటాం. అండ్ ఆల్టర్నేటింగ్ కాన్స్టిపేషన్ అండ్ డయేరియా అంటే ఏంటంటే కొన్ని డేస్ కాన్స్టిపేషన్ ఉంటుంది, అంటే మలబద్ధకంగా ఉంటుంది, కొన్ని డేస్ ఏంటంటే లూజ్ మోషన్స్ అయిపోతూ ఉంటాయి, లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి. సో అట్లా ఆల్టర్నేటింగ్ అవుతుంది అనేసి అంటే అది ఖచ్చితంగా మనం గమనించాలి. నెక్స్ట్ వచ్చేసి చేంజ్ ఇన్ కన్సిస్టెన్సీ ఆఫ్ స్టూల్, అంటే డైలీ స్టూల్ వెళ్ళే కన్సిస్టెన్సీ ఏదైతే పరిమాణంలో వెళ్తారో అది డైలీ ఈ ట్యూమర్ వల్ల నేరో అయినా కొద్దీ ల్యూమెన్ మోషన్ యొక్క సైజ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఆఫ్ ఇది. కొంతమందికి ఇన్కాంటినెన్స్ ఆఫ్ ది స్టూల్, ఒకవేళ అడ్వాన్స్ అయిపోతుంది రెక్టమ్ క్యాన్సర్ అనుకుంటే మనం మోషన్ కంట్రోల్ చేసే మజిల్స్ని కూడా అది ఇన్ఫిల్ట్రేట్ చేసినప్పుడు అది దాని యొక్క కంట్రోల్ చేసుకునే కెపాసిటీ లేకుండా గ్యాస్ కానీ కొంచెం కొంచెం లిక్విడ్ స్టూల్ కానీ మనకు తెలియకుండానే మన ఇన్నర్స్లో పడిపోవడం ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ విచ్ హ్యాస్ టు బి విచ్ ఆర్ అలార్మింగ్ సైన్స్ అనమాట ఇవన్నీ. సో ఇది. సో కొన్నిసార్లు ఏంటంటే మోషన్ కంప్లీట్గా అబ్స్ట్రక్షన్ అంటాం, అంటే కంప్లీట్గా మోషన్ దారి కంప్లీట్ మూసుకుపోయి మోషన్ అనేది రాదు, గ్యాస్ కూడా పాస్ కాకుండా కడుపు ఉబ్బిపోవడం అనేది చూస్తుంటాం. ఇంకా అడ్వాన్స్ స్టేజ్లలో మనకి ఏం సిమ్టమ్స్ వస్తాయంటే కడుపులో నీరు జమ అవుతుంది అనమాట. అండ్ లాస్ ఆఫ్ వెయిట్ లాస్ ఉంటుంది, ఆకలి ఉండకపోవడం, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఆఫ్ కోలన్ క్యాన్సర్స్ అండ్ రెక్టమ్ క్యాన్సర్ ఆల్సో. అయితే దీనికి స్క్రీనింగ్ ఏమైనా ఉంటుందా సార్? స్క్రీనింగ్, మెడికల్ స్క్రీనింగ్ అండ్ స్క్రీనింగ్ అనేది ఉంటుందండి. కాకపోతే అందరికీ ఈ స్క్రీనింగ్ అనేది చేయము. సో ఎవరికి చేస్తాం మరి అనేసి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్కి 45 years ఏజ్ అప్పుడు కోలాన్ క్యాన్సర్ అటాక్ అయింది అనుకోండి, వాళ్ళ ఇంట్లో అలాంటి ఇంకా వేరే వాళ్ళకు కూడా ఎవరికైనా ఉన్నది అనే డౌట్ ఉందని, ఎర్లీ కోలాన్ క్యాన్సర్ ఉందనుకోండి. సో మనము 5 years బిఫోర్ ద డయాగ్నోసిస్, ఇప్పుడు 45 years ఉన్నదనుకోండి ఫాదర్కి, సన్కి 40 years ఏజ్ అప్పటి నుంచి దే హ్యావ్ టు అండర్గో ఏ కొలనోస్కోపీ టెస్ట్. కొలనోస్కోపీలో మనం ఏం చేయనబడుతుంది అంటే సమ్టైమ్స్ చిన్న పాలిప్ ఉన్నా కూడా వీ కెన్ ఐడెంటిఫై ఇట్ ఇన్ ఎర్లీ స్టేజ్. అది నేను ఇందాక చెప్పినట్టు లో గ్రేడ్ డిస్ప్లేషియా, హై గ్రేడ్ డిస్ప్లేషియా, క్యాన్సర్. ఈ దశ నుంచి దశ క్యాన్సర్ కన్వర్ట్ కాకముందే వీ కెన్ ఐడెంటిఫై ఇట్ ఇన్ లో గ్రేడ్ డిస్ప్లేషియా. కొన్నిసార్లు ఏంటి, ఒకవేళ వీళ్ళ దాంట్లో చాలా పాలిప్స్ ఉన్నాయి అనుకోండి, సో వీ హ్యావ్ టు బిఫోర్ క్యాన్సర్ కన్వర్ట్ కాకముందే ఆపరేషన్ చేసి క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అనమాట. పాలిప్స్ చేయడము, పాలిప్స్ చేయడమే సమ్టైమ్స్ కోలాన్ అంతా తీసేయడము, ఎందుకంటే వీళ్ళు హై రిస్క్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు క్యాన్సర్ అనమాట. సో రాకుండా ముందే కోలాన్ తీసేయడం అనే కోలాన్ తీసేయడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా? కోలాన్ తీసేయడం వల్ల మనకి మన బాడీలో చాలా కోలాన్ లెంత్ అనేది చాలా ఉంటుంది మేడం, ఆల్మోస్ట్ ఒక 1 meter దాకా ఉంటుంది. సో అది ఎక్కడి వరకు అయితే మనకి క్యాన్సర్ ఉందో దానికి మార్జిన్ తీసుకొని మిగతా కోలాన్ని జాయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో యూజువల్లీ కోలాన్ క్యాన్సర్స్లో పెద్ద ప్రాబ్లమ్స్ ఏం రావు. సో అబ్జర్ప్షన్ ఉంటుంది, సమ్ సెగ్మెంట్ ఆఫ్ కోలాన్ వెళ్ళిపోతుంది. సో అబ్జర్ప్షన్ అవన్నీ కూడా ఒక వితిన్ ఫస్ట్ 3 to 4 weeksలో బాడీ విల్ అక్లమటైజ్ దట్ అనమాట. అది సో ఇబ్బంది ఏముండదు. సో మీరు అడిగినట్టు స్క్రీనింగ్లో ఇంకా చెప్పాలి అంటే మనకి కొలనోస్కోపీ కాకుండా ఫీకల్ అకల్ట్ బ్లడ్ టెస్ట్ అని ఉంటుంది అనమాట. అంటే స్టూల్ లోపల ఎక్కడైనా మనకి వాళ్ళకి బ్లడ్ ఏమన్నా పడుతుందా అనేది ఒక టెస్ట్ కూడా ఉంటుంది అనమాట. ఫీకల్ అకల్ట్ బ్లడ్ టెస్ట్ అని ఉంటుంది, అది కూడా ఒక స్క్రీనింగ్ మొడాలిటీ అనమాట. సో అదొక స్టూల్ టెస్ట్, మోషన్ ఎవరికైతే సస్పిషియస్ ఉందో ఇది చేయడం అనేది ఒక పద్ధతి అనమాట, ఫీకల్ అకల్ట్ బ్లడ్ టెస్ట్ అనమాట. సార్ మరి ఇప్పుడు పెద్ద భయపడవలసిన అవసరం లేదు కొలనరెక్టల్ క్యాన్సర్ అనేసి అన్నారు, మరి ట్రీట్మెంట్ ఏంటి సార్? మరి సో ట్రీట్మెంట్ డిపెండ్స్ అపాన్ స్టేజింగ్ అండి. సో మన ఇనిషియల్ స్టేజ్లో ఏంటంటే సర్జరీ ఈజ్ ద మెయిన్ మోడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్. దీంట్లో అంటే ఎన్ని స్టేజెస్ ఉంటాయి సార్? ఇందులో 1, 2, 3, 4 అని 4 స్టేజెస్ ఉంటాయండి. స్టేజ్ 1, స్టేజ్ 2 అంటే ఏంటంటే కోలాన్లో మందం అక్కడ మందమే ఉందన్నమాట క్యాన్సర్. స్టేజ్ 3 అంటే ఏంటి అంటే వన్స్ లింఫ్ నోడ్స్ కూడా స్ప్రెడ్ అయింది అంటే 3rd stage క్యాన్సర్ అనమాట. అండ్ వన్స్ లింఫ్ నోడ్సే కాకుండా లివర్కి స్ప్రెడ్ అయినా, బోన్స్ స్ప్రెడ్ అయినా, లోపల నీరు జమ అయిపోతుందన్నా, లేకపోతే పెరిటోనియం అంటే పొట్ట యొక్క వాల్స్కి స్ప్రెడ్ అయినా, అవన్నీ కూడా అప్పుడు స్టేజ్ 4 క్యాన్సర్ కిందకి వస్తుంది. సో మన స్టేజ్ 1, 2, 3 అనేవి మంచి క్యూర్ రేట్సే ఉంటాయండి. స్టేజ్ 4లో కొంచెం క్యూర్ రేట్స్ ఆర్ లెస్, బట్ స్టేజ్ 1, 2, 3 అనేది సర్జికల్, కీమోథెరపీ, రేడియేషన్ ఇవన్నీ కూడా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయన్నమాట. సో రెక్టమ్ క్యాన్సర్కి వచ్చేసరికి ఏంటంటే సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ ఇవి 3 రోల్ ప్లే చేస్తాయి.
కోలాన్ క్యాన్సర్ అనేసరికి సర్జరీ అండ్ కీమోథెరపీ ఎక్కువగా రోల్ ఉంటుందన్నమాట. ఓకే. అండ్ ఇప్పుడు ఉన్న లేటెస్ట్ అడ్వాన్సెస్లో ఏంటంటే ఇమ్యూనోథెరపీ ఉంటుంది, టార్గెటెడ్ థెరపీ ఉంటుంది అనమాట. సో ఆపరేషన్ తర్వాత ఇన్కేస్ ఏమైనా అవసరం ఉంటాయి, సో జెనెటిక్ మ్యుటేషన్ అనాలిసిస్ చేస్తుంటారు అనమాట. మాలిక్యులర్ లెవెల్ లోపల టెస్ట్ చేస్తారు. ఏదైతే కొన్ని మాలిక్యులర్ టెస్ట్ ఉంటాయన్నమాట, కేరాస్ అట్లా ఉంటాయన్నమాట. అవన్నీ ఏంటంటే ఆ అనాలిసిస్ చేసిన తర్వాత దానికి తగ్గట్టుగా టార్గెటెడ్ థెరపీ కూడా అవైలబుల్గా ఉంది ఇప్పుడు. సో దెర్ ఆర్ కోలోరెక్టల్ క్యాన్సర్స్లో చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. ఇంకా రెక్టమ్ క్యాన్సర్లో ఏంటంటే నాన్ ఆపరేటివ్ మేనేజ్మెంట్ అంటాం. అంటే రేడియేషన్ కంప్లీట్ ట్రీట్మెంట్ అయిన తర్వాత, కంప్లీట్ కీమోథెరపీ అయిపోయిన తర్వాత సర్జరీ కూడా అవాయిడ్ చేసేటువంటి సిచ్యువేషన్ కూడా ఉంటుందన్నమాట. సమ్ టైమ్స్ వీ కెన్ అవాయిడ్ సర్జరీ. ఎందుకు అవాయిడ్ చేయాలనుకుంటారు కొన్నిసార్లు సర్జరీ అంటే ఏంటంటే, రెక్టమ్ క్యాన్సర్లో ఈ లాస్ట్ 10 to 15 సెంటీమీటర్స్ ఆఫ్ పేగ్ అన్నాం కదా, అది కంప్లీట్ తీసినప్పుడు కొన్నిసార్లు వీ సజెస్ట్ ఫర్ సమ్ పేషెంట్స్ అబ్డామినల్ పెరినియల్ రిసెక్షన్, అంటే పర్మనెంట్గా మోషన్ బ్యాగ్ ఇక్కడే పెట్టేటువంటి ఆపరేషన్స్ చేస్తుంటాం. సో దాంతో పేషెంట్స్కి చాలామందికి ఇది మార్బిడిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఎవరికి కూడా మోషన్ ఇక్కడ నుంచి బయట నుంచి తెలియకుండా రావాలని అనిపించదు కదా. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే, ఇఫ్ వీ కెన్ వాళ్ళ కొన్ని అవాయిడ్ కీమోథెరపీ అండ్ రేడియేషన్ తోటి కంప్లీట్గా ట్యూమర్ అనేది వెళ్ళిపోయింది అనుకోండి, వాళ్ళని క్లోజ్ ఫాలోఅప్లో, క్లోజ్ సర్వేలెన్స్లో ఉంచి వీ విల్ అవాయిడ్ సమ్ సర్జరీ ఆఫ్ దట్ అబ్డామినల్ పెరినియల్ రిసెక్షన్, అంటే పర్మనెంట్ స్టోమా సర్జరీ అవాయిడ్ చేసేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి అలా. సో ఇంకా మనకి కోలాన్లో, రెక్టంలో ఏంటంటే లాప్రోస్కోపిక్ సర్జరీస్ వచ్చాయి. ఈవెన్ దో మనకి ఓపెన్ సర్జరీస్ చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నా కూడా ఇప్పుడు లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జరీస్ వచ్చాయన్నమాట. సో వేర్ ద ప్రిసిషన్ ఈజ్ వెరీ మోర్ దాన్ ద ఓపెన్ సర్జరీస్ అన్నట్టు. ఏంటి సార్ దీంతో బెనిఫిట్స్ ఏంటి? లాప్రోస్కోపీ సర్జరీ ద్వారా ఏంటి అంటే, మనకి వూండ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. మనం ఓపెన్ సర్జరీ పొట్ట పైనుంచి కింద దాకా మనం ఏదైతే ఇన్సిషన్ ఉంటుందో, ఇది ఓన్లీ 4 to 5 సెంటీమీటర్స్ ఆఫ్ ఇన్సిషన్లో మనకి సర్జరీ అనేది అయిపోతుంది. అండ్ 3 or 4 పోర్ట్స్ ఉంటాయి, అంటే మామూలుగా 0.5 సెంటీమీటర్స్ అండ్ 1 సెంటీమీటర్ సైజ్ కీ హోల్స్ ద్వారా సర్జరీ అంతా చేసి స్పెసిమెన్ రిమూవ్ చేయడానికి ఒక 4 to 5 సెంటీమీటర్స్ ఆఫ్ ఇన్సిషన్ ఇచ్చేసి దాన్ని తీసేయడం జరుగుతుంది. ఈవెన్ రోబోటిక్ రెక్టల్ క్యాన్సర్స్లో ఎస్పెషల్లీ రోబోటిక్ అనే సర్జరీస్ ఉంటాయన్నమాట. రోబోటిక్ ఎట్లా హెల్ప్ చేస్తుంది మనకి అంటే, ప్రిసిషన్ ఆఫ్ ద సర్జన్, ఆపరేషన్ చేసే సర్జనే, కాకపోతే ప్రిసిషన్ విల్ బి మోర్ అండ్ మనకి విజన్ బాగుంటుంది అందులో. అండ్ ఆల్సో ద ఎక్కువ లింఫ్ నోడ్ ఈల్డ్ అనేది అంటాం, అంటే మనకి కంప్లీట్గా ట్యూమర్ రిమూవ్ చేయడానికి ఎక్కువగా దోహదపడుతుంది. మనకు ఆ విజన్ మంచిగా వస్తుంది కాబట్టి ఇంకా బెటర్ దాన్ ఓపెన్ సర్జరీస్ ఉంటాయి. కొలాండెక్టల్ క్యాన్సర్కి వన్స్ సర్జరీ, కీమోథెరపీ, రేడియోథెరపీ అయిపోయిన తర్వాత అది క్యూర్ అయింది అని తర్వాత మళ్ళీ అది రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయండి. సో రికరెన్స్ అంటాం దాన్ని, అంటే ఐదర్ లోకల్ రికరెన్స్, అంటే ఎక్కడైతే మనం పేగు కట్ చేసి మళ్ళీ జోడిస్తామో అక్కడ రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఒకటిలాగా ఆలోచిస్తే, సెకండ్ వచ్చేసి ఏంటంటే డిస్టెన్స్ రికరెన్స్, అంటే లివర్లో, లంగ్స్లో రావడం అలాంటివి ఉంటాయి అన్నమాట. సో స్ప్రెడ్ అవుతుంటుంది కాబట్టి మనకి 1, 2, 3, 4 అనే స్టేజెస్ వచ్చాయి. సో ఫస్ట్ స్ప్రెడ్ ఎక్కడ ఉంటుందంటే ల్యూమెన్, మన కోలాన్ నుంచి లింఫ్ నోడ్ స్ప్రెడ్ అవుతుంది పక్కన ఉన్నది. సో లింఫ్ నోడ్ స్ప్రెడ్ అయిన తర్వాత అది ఇంకా అలాగే ముదిరిపోతే లంగ్స్ లోపలికి, లివర్కి, బోన్స్కి స్ప్రెడ్ అవుతుంటుంది అనమాట. సో వన్స్ మనం తీసేసిన తర్వాత కూడా మనం మరి అడ్జువెంట్ కీమోథెరపీ అంటాం. ఎందుకు ఇస్తాము అంటే, మళ్ళీ ఎక్కడ రాకుండా ఉండడానికి కోసం అని చెప్పి కీమోథెరపీ ఇస్తాం. బట్ స్టేజ్ 3 క్యాన్సర్స్ అనేది కొంచెం అడ్వాన్స్డ్ కాబట్టి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ వాళ్ళకి 20 to 30% ఉంటాయి అనమాట. సో మీరు చెప్పిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరిలో నాకు కనపడితే వెంటనే నెగ్లెక్ట్ చేయకుండా స్క్రీనింగ్ అవి చేయించుకోవడం అనేది చాలా వెంటనే ఫస్ట్ ఆర్ సెకండ్ స్టేజ్ లోనే దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే 100% క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైం 95 to 99% ఈవెన్ ఫస్ట్ స్టేజ్ లో ట్రీట్మెంట్ ఉంటాయి అనమాట. అండ్ ఫస్ట్ స్టేజ్ లో క్యూర్ రేట్స్ ఉంటాయి, 95% దాకా ఉంటాయి. సెకండ్ స్టేజ్ లో ఇట్ మే కమ్ అప్ టు 80 to 85%. థర్డ్ స్టేజ్ వస్తే ఇట్ విల్ కమ్ అప్ టు 60 to 70% అనమాట. సో పర్సెంటేజ్ కూడా మనకు తగ్గిపోతూ వస్తుంటుంది అనమాట. సో మన ఎర్లీ వి
we detect the cancer, the more the treatment success rate is more. నవే డేస్లో ఎలా అయిపోయిందంటే సార్, ఒక చిన్న సిమ్టమ్ ఏదైనా కనపడినా కూడా అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకనంటే క్యాన్సర్ అన్నది ఇంతకు ముందు ఫీవర్ హాస్పిటల్స్ ఎట్లను ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్స్ అలా పెట్టుకునే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే అంతలా పెరిగిపోతున్నాయి క్యాన్సర్ కేసెస్ కూడా. సో ఎలాంటి సిమ్టమ్స్ మనకు కనపడినా కూడా వెంటనే దానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, స్క్రీనింగ్ చేయించుకోవడం, అది ఏ స్టేజ్లో ఉంది, వన్స్ ఒకవేళ క్యాన్సర్ అని చెప్పి మనకు తెలిసిందేనంటే ఆ స్టేజ్ దాటకుండానే వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. త్వరగా కూడా మనము క్యూర్ అవ్వచ్చు. Yes, ma'am. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you, Andy.